టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి నేను అనేక వీడియోలు చేస్తున్నాను. ఆ వీడియోలో ఒక వీడియోలో రోజుకి 12 గంటలు చదవమన్నాను. మరి ఇలా చదవమంటే జేఎస్ చంద్రకి కోపమొచ్చింది. జేఎస్ చంద్ర ఎవరు? యూట్యూబ్‌లో నేను చేసిన వీడియోకి చూస్తున్నటువంటి ఒక వ్యక్తి. ఆ 12 గంటలు చదవమన్నట్టు చూసినటువంటి వ్యక్తి. ఆయన ఆ వ్యూయర్స్‌లో ఒకాయన. జేఎస్ చంద్ర 6490 అని ఉంది ఇతనిది. అండ్ ఇతను చెప్పిన కామెంట్ ఏంటంటే, పొద్దున్న ప్రిలిమ్స్ టెస్ట్, మధ్యాహ్నం మెయిన్స్ టెస్ట్, ఈవినింగ్ ఎస్సే టెస్ట్. రిథమ్ బావుంది. పీపీ, ఎంఎం, ఈఈ. ఏంటిది సారు మనిషి అన్నోడు ఎవడన్నా రాస్తాడా అసలు? ఇది ఈయన పెట్టినటువంటి మెసేజు. దానికి ఒక ఆయన లైక్ కూడా కొట్టాడు. బావుంది. జేఎస్ చంద్ర ఈయనెవరో నాకు తెలీదు గానీ, నా సలహాకి ఎందుకో పాపం హర్ట్ అయ్యాడు. కానీ ఇవి సలహాలు మాత్రమే. పాటించడం లేకపోవడం ఎవరిష్టం వాళ్ళది బ్రదర్. కానీ రియాలిటీ ఏంటి అంటే, లాస్ట్ టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ సుమారుగా 4,00,000 మంది అప్లై చేస్తే, అంటే పర్ఫెక్ట్‌గా చెప్పాలంటే 3,95,000 మంది వరకు ఉన్నారు. అందులో 2.5 లక్షల మంది ఎగ్జామ్ రాశారు. ఉన్న పోస్టులేమో 500. 500కి 3 ఎక్కువ, 4 తక్కువ. అంటే ఒక్కొక్క పోస్ట్‌కి 500 మంది పోటీ పడ్డారు. అంటే 500 ఇంటూ 500 2,50,000 మంది. సో, ఇప్పుడు రాబోయే సప్లిమెంటరీ నోటిఫికేషన్‌లో అప్లై చేసే వాళ్ళ సంఖ్య రెట్టింపవ్వచ్చు. అలాగే ఎగ్జామ్ రాసే వాళ్ళు కూడా రెట్టింపవ్వచ్చు. సుమారుగా ఒక 4,00,000 మంది ప్రిలిమ్స్ రాశారనుకుందాం. పోస్టులు 700 వరకు ఉన్నాయనుకుందాం. ఒక్కొక్క పోస్ట్‌కి పోటీ 500-550కి అయితే తగ్గదు. అంటే 4,00,000 డివైడెడ్ బై 700 అయితే 570 ఆ రేంజ్‌లో వస్తది. మరి అయినా గాని ఒక రౌండ్ ఫిగర్ అనుకుని 500-550 అనుకుందాం. అంటే గతంలో ఎంతైతే పోటీ ఉంటుందో ఆ పోటీ ఏమాత్రం తగ్గే అవకాశం లేదు. సో, ప్రిలిమ్స్‌లో 1:50 పాస్ అవుతారనుకుంటే 700 పోస్టులు ఇంటూ 50 అంటే 35,000 మంది మెయిన్స్ కోసం పాస్ అవుతారు. అప్పుడు మెయిన్స్‌లో పోటీ ఎలా ఉంటుంది? 6 పేపర్లు ఇంటూ 150 మార్కులు ఒక్కొక్కటి. మొత్తం 900 మార్కులకి ఈ పోటీ ఉంటుంది. సో, మరి ఆ 35,000 మందిలో నుండి 700లోకి రావాలంటే పొద్దున్న ఒక ప్రిలిమ్స్, మధ్యాహ్నం మెయిన్స్, సాయంత్రం ఎస్సే రాయకుండా మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటామా? గెలవాలంటే యుద్ధం చేయాల్సిందే బ్రదర్. యుద్ధం చేయాలంటే సాధన చేయాల్సిందే. వంకలు పెట్టుకుంటూ ఉంటే ఒడ్డునే మిగిలిపోతాం. సముద్రాలు, నదులు కాదు కదా! పిల్ల కాలువలు కూడా దాటలేం. మనం ప్రిపేర్ అయ్యేది డిగ్రీ పరీక్ష కాదు. రోజుకి 5 గంటలు కాలేజీకెళ్ళాలి, గంట చదువుకోవాలి, 8 గంటలు రెస్ట్ తీసుకోవాలి, 3 గంటలు ఆటలాడుకోవాలి. ఇలాంటి పొచ్చుకోని కబుర్లు చెప్తూ కూర్చుంటే ఉండలేం. ఒకసారి 12థ్ ఫెయిల్ అనే సినిమా చూడండి. పోటీ పరీక్షల యాస్పిరెంట్ ఎదుర్కొనే సవాళ్లు తెలుస్తాయి. నేను కూడా అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఈ వీడియో కూడా నేను ఢిల్లీలో ఉండే చేస్తున్నాను. సో, ఈ సినిమాలో ఉన్నటువంటి రియాలిటీస్ నేను ప్రత్యక్షంగా ప్రతిరోజు చూస్తూనే ఉన్నాను. So the greed for comfort will always push you into the darkness. If you push your boundaries beyond the comfort zone, you are the winner. సో, కంఫర్ట్‌లో ఉందాము. రోజుకి 12 గంటలు చదవలేము, 18 గంటలు చదవలేము. ఆ చదవడం అనేది న్యాచురల్‌గా దానంతట అదే వచ్చేస్తుంది. చదవాలి అనే బలవంతంతో చదివితే మాత్రం చదవలేము. అది మన జీవితంలో ఒక కల్చరల్ పార్ట్ అయిపోవాలి. ఒక జీవితంలో ఒక లైఫ్ స్టైల్ అయిపోవాలి చదవడం అనేది. అప్పుడు మనం ఆడుకోవడంలో ఎంతైతే ఆనందాన్ని పొందుతామో, చదవడంలో కూడా అంతే ఆనందాన్ని పొందుతాం. స్వయంగా నేనే ఈ వీడియోని చేస్తున్న టైం ఇప్పుడు 1:00 అయింది. అది రేపు 11 గంటలకు, 12 గంటలకు వచ్చేటట్టుగా పెడుతున్నాను. అంటే నాకు పని చేయడానికి అసలు టైము చూసుకోను. తర్వాత నిద్రపోవడం అనేది వస్తే నిద్రపోతాను అంతే తప్ప, నిద్ర కోసం నిద్రపోను. రెస్ట్ కోసం రెస్ట్ తీసుకోను. కాబట్టి మీరు కంఫర్ట్ జోన్ దాటుకొని ముందుకెళ్ళండి. పొద్దున్న ఈ పని చేయాలా, మధ్యాహ్నం ఈ పని చేయాలా, ఇన్ని పనులు ఎవడు చేస్తాడు, మనిషి అనేవాడు చేస్తాడా అని వంకలు మాత్రం పెట్టుకునే ప్రయత్నం చేయొద్దు. సో, ఈ ప్రిపరేషన్ విధానం గురించి మీకు ఉచితంగా ఒక బూట్ క్యాంప్ కూడా నిర్వహిస్తున్నాం. ఎలా చదవాలి, సొంతంగా ఎలా ప్రిపేర్ అవ్వాలి, సెల్ఫ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి అనే అంశం మీద 1 వీక్ పాటు ఈ బూట్ క్యాంపు జాన్యురీ 28 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఉంటుంది. సండే టు సండే. ఈ బూట్ క్యాంప్‌లో సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్‌లందరూ ఈ ప్రిపరేషన్ విధానం గురించి తెలియజేస్తారు. దీనికి అటెండ్ అవ్వడానికి ఇక్కడ ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. లేకపోతే డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ క్లిక్ చేయండి.